జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషణ మాత్రమే చేసి అసలు విషయాల్ని మరుగున పరిచి నిజాల్ని చెప్పే ధైర్యం లేకుండా నిన్న అవాకులు చెవాకులు పేలినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు నేనేమంటున్నానంటే నిజాయితీగా మీ పరిశోధన, మీ అభ్యాసం, మీ అధ్యయనం కేవలం చతుర్ముఖ పారాయణానికి మాత్రమే కాకుండా పరిమితం చేయకుండా మీరు విఘ్నులు, చదువుకున్నారు, చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చారు. ఒక్కసారి మీ డిపార్ట్మెంట్ మీద కూడా శ్రద్ధ పెట్టి దాన్ని కూడా పారాయణం చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ని, సర్వే డిపార్ట్మెంట్ని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని కూడా ఈ పారాయణాన్ని కూడా అధ్యయనం చేయమని చెప్పని మనస్ఫూర్తిగా మీకు హితవు చెప్తూ, చంద్రబాబు ఇంకో మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోడు అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కాలు గోరెప్పుడు మీకు చూపించాడా? ఎవడన్నా చూసినోడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాను. దేవుడికి కొబ్బరికాయ కొడతా, దేవుడికి దండం పెడతా, దేవుడికి పూజ చేస్తా కూడా బూట్లు వేసుకుంటారు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద గోర అయింది అంటే మామూలుగా ఆయన సైజు, జగన్ గారి సైజు కంటే కూడా అంత పెద్ద గోర ఉందా అంటున్నా. అంటే బూట్లో దాన్ని మడతేసి కడతారండి ఆయన గోరుని. కాలి గోటికి సరిపోడంటే జగన్మోహన్ రెడ్డి గారు 5'6", 5'7" ఉన్నాడు. 5'6", 5'7" ఉన్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంటే ఇది 6 అడుగులు ఉందా చంద్రబాబు నాయుడు గారి గోరు? నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు, జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. పేరుని వెంకటరామయ్య అంతేనా? అతను ఇంట్లో పరిమితం చేసినా కూడా కారు కూతలు, పిచ్చి కూతలు, ఎందుకంటే ఇవన్నీ కూడా తాడేపల్లి పక్కన ప్యాలెస్ బయట తిరిగే పిచ్చి డాష్లు ఆ బస్ స్టాండ్ దగ్గర రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఆ బందర్లో. ఎందుకంటే ఇంటికి పరిమితం చేశారు, ఇంట్లో ఉండకుండా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి పెట్టడం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పర్సనల్గా విమర్శ చేయను, చాలా క్లియర్గా సబ్జెక్ట్ మీద చెప్పాము, జీవోలు ఇచ్చి చూపించాము. ఎప్పుడైతే ఈ నేషనల్ లెవెల్లో సర్వేలు స్టార్ట్ అయినాయో చెప్పాము. 2017లో 32 కోట్ల రూపాయలతో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కవర్ స్టేషన్స్ పెట్టారు, అన్ని కూడా చూపించాను. దాని మీద మాట్లాడడం ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళు పదవులు ఉంటేనే వాళ్ళు మాట్లాడగలరు, డబ్బు గురించి మాట్లాడతారు, డబ్బు సంపాదన గురించి మాట్లాడతారు. ఈరోజు వ్యక్తిగతంగా ఏమన్నా హనం చేయటం అంటే, ఎందుకంటే మానసికంగా కుంగ తీయాలని చెప్పే ఒక దౌర్భాగ్యపు అలవాటు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ నాయకుడు అంతే, ఇలాంటి పిచ్చి డాష్లు అందరూ కూడా అంతే. ఎందుకంటే 2004 ముందు వాళ్ళ నాయకుడు బతికేంటో తెలుసు, ఇతను బతుకు లూనాలో తిరుగుతూ పెట్రోల్ కూడా డబ్బులకు లేవు నేను ఇచ్చాను చెప్పి ఎవరో ఈ మధ్య సోషల్ మీడియాలో చెప్పారు. అంటే ఇతను బతుకు మొన్నటిదాకా 10 రాకముందు ఏంటో అంతవరకు తెలుసు.
నేనేంటో, నా జీవిత స్టైల్ ఏంటో, నేను జీవితం జీవించే తీరేంటో, నేనేంటో, నేను ఎలా ఉన్నాను, మా రేపల్ల కాదు, మా గుంటూరు జిల్లాని కాదు, మా రాష్ట్రం అంతా తెలుసు, మా హైదరాబాద్ తెలుసు, ముఖ్యంగా బందర్లో కూడా తెలుసు. వ్యక్తిగత హననం అనేది లేదు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, ఎందుకంటే పాస్బుక్లు నువ్వే తెరిస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ కాలేదు, అలాంటి పరిస్థితి ఉంది. ప్లస్ దాని మీద ఎంత తక్కువ మాడితే మీకు అంత మంచిది, ఎందుకంటే మీకు పాజిటివ్ మాట్లాడ రాదు. ఎప్పుడు కూడా ఆ భజన తప్ప ప్రజాహితం కోరే పరిపాలన గతంలో చేయలేదు. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు అందులో నువ్వు సన్యాసం పుచ్చుకున్నావు, నీలాంటి ప్రెస్ మీట్ పెట్టే అర్హత కూడా లేదు. చిల్లర బతుకులు బతికేటోళ్ళు మీరు కూడా మా గురించి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నా, నేను ఈ బిస్కెట్లు వేసి చెప్పిన వాళ్ళకి మీకు కూడా తప్పకుండా నోటీసులు ఇస్తాం, తప్పకుండా దీనికి ఎక్కడి దాకా వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మీ నాయకుడు ఆ కుర్చీ కోసం బాబాయినే చంపేసి నెక్స్ట్ డే నారాసుర చరిత్రను రాసినాడు. మళ్ళా కోడి కత్తి, మళ్ళా గులకర, ఇలాంటివన్నీ చేసి చిల్లర పనులు చేసుకుంటూ మీరు వచ్చారు. మళ్ళీ ఈ రోజున చిల్లర చేసి వ్యక్తిగతమైన మాట మాట్లాడితే మీరు ఎంత మాట్లాడితే మేము మీకంటే చాలా ఎక్కువ మాట్లాడగలం, అది గుర్తుపెట్టుకోండి. పర్సనల్ ఎలిగేషన్స్ ఎప్పుడు చేయకూడదు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకొక సమస్య చెప్పేసి ఇప్పుడు దాకా మాట్లాడేది అదే కదా నాయన. నా రేట్ గురించి వాడు చెప్పేది, వాడు బతికేంటో నాకు తెలుసు. నా రేట్ ఏంటో, నా ఖర్చు ఏంటో, నా రేట్ ఏంటో, నా చరిత్ర ఏంటో, నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి వచ్చానో ప్రజలందరికీ తెలుసు. రేపల్లో కాదు, బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి, హైదరాబాద్లో కాదు. నా నిజాయితీ ఏంటో, నా కష్టత పడటం ఏంటో, నేను ఎలా పైకి వచ్చాను. వాళ్ళకి పదవులు ఉంటే డబ్బు సంపాదన, నాకు పదవులతో డబ్బు సంపాదన మాకు సంబంధం ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి ప్రజలు బాగుండాలి, మాతో పాటు నలుగురు బాగుండాలని చెప్పేసి కష్టపడి పనిచేసే వాళ్ళు, నిజాయితీతో పనిచేసే వాళ్ళు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో పనిచేసే వాళ్ళని తప్ప వాళ్ళు చెప్పా కదా, నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి